చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ 24. ప్రజలపైన కాల్పులు వచ్చి సుమారు 27 మంది మరణానికి కారణమైనారు. అటువంటి వ్యక్తులను మన దేశంలోకి అలో చేయకుండా ఎవరైతే అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయిందో వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా ఈరోజు అందరూ గోదావరి ప్రాంతానికి చెందిన ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఎవరైతే ప్రాణాలు లేదో వారి ఆత్మకు శాంతి కూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఈ దేశం వారందరికీ కూడా సపోర్ట్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి కుక్కలు ఎవరైతే ముష్కరులు ఉన్నారో వారిపైన చట్టపరమైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారంగా వారికి శిక్ష పడే విధంగా మన పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత ఆర్మీ కానీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్. కాశ్మీర్లోని పహల్గామ్ ఏరియాలో అమాయకులైన హిందువులను అతి దారుణంగా చంపడాన్ని నిరసిస్తూ ఈరోజు గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఈ నగరంకు చెందిన పుర ప్రముఖులందరూ కలిసి ర్యాలీ చేసి మానవహారం చేశారు. ఇట్లాంటి దాడులను హిందూ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఇట్లాంటి చర్యలను భారతదేశం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఇట్లాంటి చర్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకొని పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. ఇలాంటి చర్యలను రానున్న కాలంలో ఈ దేశంలోని ప్రజలందరూ ముందుండి ఎదుర్కొంటారని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున తెలియజేస్తున్నాం. ఎంతో దుర్దినం మన దేశంలో మన పౌరులు 27 మంది ఒకటే ప్లేస్లో చనిపోవడము, బట్టలు ఉరికేయడము ప్రతి ఒక్కరికి మనసు కలిసివేసినది. కాకపోతే ఏంటంటే ఈ టైంలో మనం ఎంతో ధైర్యంగా ఉండి మన నయా భారతాన్ని నిరూపించుకుంటూ ఇంతకుముందు అయితే ఎప్పుడైనా మన మీద అటాక్ జరిగితే ఇంకొకటి అటాక్ జరుగుతుందేమో అని చూసేవాళ్ళం. ఇది నయా భారత్. మన దేశం మన ప్రభుత్వం ఖచ్చితంగా ఉండి మన దేశానికి పూర్తి సెక్యూరిటీ ఇచ్చి ప్లస్ ఆ బార్డర్ను కూడా అంటే POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఖచ్చితంగా మనం తీసేసుకొని అక్కడ ఉగ్రవాదులు లేకుండా చేయాలని ఈ IMA తరఫున నేను కోరుకుంటున్నాను.